పౌలు తిమోతికి తీతుకి చెప్పిన విధంగా మనందరికీ కూడా హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ చాలా అవసరం. ఎలాగైతే ఆహారం సమతుల్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందో, అలాగే జీవాహారమైన దేవుని వాక్యం అన్ని విషయాలను సమతుల్యంగా బోధిస్తే ఆత్మకు ఆరోగ్యం. యేసయ్య మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తున్న కాలం మొదలుకొని ఆయన పుట్టుక, ఆయన ప్రత్యక్షత, క్రీస్తు శ్రమపడిన కాలం, మరణ పునరుత్థానాలు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వెల్లడి అయిన కాలాన్ని గురించి, తర్వాత రాకడ సిద్ధపాటు వరకు అన్ని కాలాల్లోని సంగతులను సమగ్రంగా బోధించి క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే బోధే హితబోధ. ఇందులో ఏది మిస్ అయినా సువార్త పరిపూర్ణం కాదు. అయితే ఆ కాలాలకి అడ్వెంట్ అని, క్రిస్మస్ అని, ఎపిఫనీ అని, లెంట్ అని పేర్లు పెట్టారు. కొందరు అమాయకంగా ఆ పేర్లు బైబిల్లో ఉన్నాయని ప్రశ్నిస్తారు. వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ధ్యానించేది ఆ పేర్లను కాదు, ఆ కాలాల్లోని కార్యాలను, వాటికి సంబంధించిన వారిని.